హాయ్ అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అందరు టిఫిన్ చేశారా, టీలు తాగారా? నేనైతే రాత్రి రైస్ మిగిలింది, పులిహోర కలుద్దామని. ఓకేనా మరి? పులిహోర అయితే తాలింపులు అవి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి. ఓకేనా? ఆల్రెడీ ఈ రైస్లో నేను ఉప్పు వేసాను. ఇదిగోండి నిమ్మరసం కూడా. నిమ్మకాయ పులిహోర కదా, బాగుంటుంది. ఎండాకోవడం కూడా చాలా మంచిది. ఓకేనా? ఈ వేపిన తాలింపులను తీసుకొచ్చి ఈ రైస్లో వేసేసి కలిపేసుకోవడమేనండి. ఆల్రెడీ తాలింపుల్లోనే పసుపు, కొంచెం లైట్గా ఇంగువ కూడా వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పిల్లలకు కూడా చాలా చాలా బాగుంటుంది. రైస్ అంటే ఇప్పుడున్న రోజుల్లో కేజీ వచ్చి 60 రూపాయలు. మాకు కోటా బియ్యం తినడం అలవాట్లేదు, ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు. అందుకని నేను రైస్ని పాడేయడానికి ఇష్టపడలేదు. ఎప్పుడైనా ఎంతో అంతో అయితే మనం పాడేస్తూనే ఉంటాం. అలాగని ఎక్కువ ఉంటే పారేయలేము కదా. అందుకని అలాగని కొన్ని తినేవాళ్ళకి పెడదామంటే ఈ రోజుల్లో అన్నం తినేవాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరూ రావట్లా. అదే మా పల్లెటూరు సైడ్ అయితే నక్కల వాళ్ళను లేకపోతే ఇళ్ళంతా ఎవరైనా అన్నం పెట్టమని వచ్చే వరకు అన్నం పెట్టేవాళ్ళం. ఇక్కడైతే ఎవ్వరు రారండి. ఇది సిటీ అనుకుంటారు, లేకపోతే విలేజ్ అనుకుంటారు, నాకైతే అర్థం కాదు. అట్లా ఉంటుంది మరి ఇక్కడ ప్రాసెస్ అనేది. ఇప్పుడైతే కలిపేసుకుందాం. అంటే మీకు కనిపిస్తుందో లేదో అనేది జరుపుతున్నాను. చూడండి, ఇందులో ఆయిల్ ఉందని కొంచెం అన్నం వేస్తున్నాను. తప్పగా అనుకోకండి. అలాగే చేతితో కలిపేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే పసుపు అంటుకొని ఉంటుంది కదా. పసుపు మంచి యాంటీబయాటిక్ కదా. పులిహోరలో కానీ మనం వండే కర్రీస్లో కానీ కొంచెం ఎక్కువ వేస్తాం. అయితే మా అబ్బాయి ఎక్కువగా ఎల్లో తినడండి. అందుకని తన కోసం తగ్గించాను. ఇప్పుడైతే నిమ్మరసం కూడా వేసేసుకుంటాను. నేను ఇక్కడ 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. నాకు పులుపు అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, మా పులిహోర అయితే ఇట్లా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.